లేదు. మా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా దగ్గర ఒక ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి గ్రూప్ ఉండే అన్న. అందులో ప్రతిసారి వాళ్ళకి సంబంధించిందే పెడుతుంటే నేను క్వశ్చన్ చేయడం జరిగింది. ఏందన్నా మరి ఇట్లా పెట్టుకుంటా అంటే సపరేట్ మీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని గ్రూప్లో పెట్టుకోండి, ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదన్నాక ఒక 100 మంది దాకా నాకు ఫోన్ చేసి బెదిరియడం పెట్టారు. నువ్వు ఆ గ్రూప్లో ఎట్లా పెడతావు అని. అప్పుడు నాకు జరిగింది ఏంటంటే, నా దగ్గరికి మన మాలమిత్రులు ఒక్కళ్ళు కూడా వచ్చి అడిగింది లేదు ఏమైందని. ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ రాలేదు. నేను అనేది ఏంటంటే, ఒక్కరితో మొదలైన యుద్ధం ఇది పెద్ద ఎత్తున కావాలి. దీన్ని ఇట్లనే ఆపకుండా పెద్ద పోరాటాలకి చేస్తేనే మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది. ఇది అన్యాయం కాదు, కావాలని కక్షపూరితంగా చేస్తుర్రు. దీన్ని ఎట్లనైనా మెడలోంచి ఈ గవర్నమెంట్ మెడలోంచి మనకి న్యాయం జరిగే విధంగా అందరం కలిసి ప్రతి ఊరికి మొబైల్ టీం ఒకటి రెడీ చేయాలన్న. మొబైల్ టీం పెట్టుకొని తిరగాలి. అవగాహన చాలామందికి వస్తలేదు. నేను ఎక్కడ చెప్పినా కూడా ఫోన్ చేసి ఇప్పటికి చెప్పండి అంటే నేను ఒక 30-40 మందికి ఫోన్ చేసి చెప్తే ఒక్కళ్ళు వచ్చారు మా సైడ్ నుంచి వెళ్ళి. మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో 120 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలవడానికి ఇది పేరంటం కాదు, ఇది అందరి సమస్య. అందరం కలిసికట్టుగా పోరాడితేనే మనకి ఏదో ఒకటి జరుగుతుంది న్యాయం. థ్యాంక్ యూ అన్న.